హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్ది పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేస్తున్నప్పుడు వారి యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్కి వారి యొక్క కంట్రిబ్యూషన్కు సుమారుగా 6-7 మంత్స్ అయితే తేడా కనిపిస్తుంది. ఈ మాదిరిగా ఎందుకు కనిపిస్తుంది, దానికి గల వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. కొందరు ఏమనుకుంటారంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కదా, ఏదో ఒక డేటు మనం అప్డేట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చూసి అని అనుకుంటారు. అలా చేస్తే మీ యొక్క పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడము లేదా మీ యొక్క పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ కాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనము పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు టోటల్ పిఎఫ్ అమౌంట్ అయితే కనిపిస్తుంది. 3,19,000 పిఎఫ్ అమౌంట్ అయితే ఉండింది. ఇప్పుడు వీరి యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ నేను ఇక్కడ అప్డేట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మనకు ఏ మంత్ కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ వీళ్ళకు పిఎఫ్ కాంట్రిబ్యూషన్లో ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంత డిఫరెన్స్ ఉంటుందనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్లోన మనకు నవంబర్ మంత్ 2020 అని చూపిస్తుంది, కానీ ఇది రాంగ్ డేట్ అనమాట. రాంగ్ డేట్ అనేది ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ చూస్తే మనకు తెలుస్తుంది. అందుకోసం మనం ఏంటంటే ఎప్పుడైతే ఏదైనా కంపెనీలో మనం లెఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఉద్యోగం మానేస్తే ఒక 3 మంత్స్ తర్వాత 2 మంత్స్ తర్వాత మీరు ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే మీ కంపెనీ హెచ్ఆర్కైనా చెప్పండి కరెక్ట్ డేట్ అనేది అప్డేట్ చేసుకోవడానికి. ఇప్పుడు సుమారుగా 4 ఇయర్స్ గడిచిపోతుంది కాబట్టి ఈ విధంగా కంట్రిబ్యూషన్ అనేది మిస్ మ్యాచ్ అనేది కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఈ విధంగా ఓపెన్ అవుతున్నాయి. వీరికి లాస్ట్ కాంట్రిబ్యూషను ఏప్రిల్లో అయితే పే చేశారు 2020. 2020 ఏప్రిల్లో పే చేస్తే మరి మనకు ఎగ్జిట్ డేట్ ఎప్పుడు కనిపిస్తుంది, ఆన్లైన్లో మనం చేసుకునే ప్రయత్నం చేస్తే నవంబర్ 2020 అని కనిపిస్తుంది. సుమారు ఒక 5-6 మంత్స్ తేడాగా అయితే కనిపిస్తుంది అన్నమాట. అందుకోసం తప్పనిసరిగా మనము పిఎఫ్ ఎగ్జిట్ డేట్ అనేది తప్పనిసరిగా కరెక్ట్ డేట్ అయి ఉండాలి. కొందరు అయితే ఏ విధంగా అంటే ఏదో ఒక డేట్ ఈ విధంగా డిఫాల్ట్గా ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తున్నారు. అలా చేస్తే 90% పిఎఫ్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి. మళ్ళీ మీరు చేంజ్ చేయాలంటే చాలా కష్టపడాలి, పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాలి. అదంతా సామాన్యమైన విషయం కాదు. కాబట్టి పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ అండ్ మీ యొక్క లాస్ట్ మంత్ శాలరీ ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసి హెచ్ఆర్ ద్వారా మీరు ఎగ్జిట్ డేట్ పెట్టించడానికి ట్రై చేయండి. అలా కాకుంటే లేదా మ్యాక్సిమం అయితే బయట వ్యక్తుల ద్వారా చేస్తే ఈ పిఎఫ్ క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయి ఎగ్జిట్ డేట్స్కి సంబంధించి. మీకు ఏమైనా పిఎఫ్కి సంబంధించి క్వారీస్ ఉంటే సంబంధిత పిఎఫ్ ఆఫీస్ వెళ్ళండి, లేదంటే నన్నైనా కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు. కానీ రాంగ్ డేట్ పెడితే మాత్రం క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. జాగ్రత్తగా క్లెయిమ్ చేయండి. ముఖ్యంగా 2 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత లేదా 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేయడం మంచిది. ఈ విధంగా 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ కొందరు 8 ఇయర్స్ గ్యాప్ తీసుకుని ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేస్తుంటే ఈ విధంగా మిస్ మ్యాచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాంతో మనకు టెక్నికల్ ఎర్రర్ వల్ల ఈ విధంగా పిఎఫ్ కాంట్రిబ్యూషన్లో ఒక డేట్ ఉంటుంది, మనకు పిఎఫ్ ఎగ్జిట్ డేట్లో 1 మంత్ అనేది కనిపించడం మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా నేను కూడా చూపిస్తూ ఉంటా, కాంట్రిబ్యూషన్ మిస్ మ్యాచ్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.